హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ పల్నాడు టిప్స్ అండ్ బ్లాగ్స్. సో తమ్నైల్లో చూసారు కదండి, ఖాళీ రైస్ బ్యాగ్ని ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్ అనేది రిపేర్ రాకుండా హైజెనిక్గా అలాగే స్మెల్ రాకుండా ఎక్కువ రోజులు వర్క్ చేస్తుందని చెప్పేసి. అవునండి, సో ఇప్పుడు మనకి అది ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేది నేను డీటెయిల్గా అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అలాగే వీడియోని ఇస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన పేజ్ని సపోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్తే, ముందుగా అయితే ఒక రైస్ బ్యాగ్ తీసుకుని సిజర్ తోటి నేను మూడు వైపులు అయితే కట్ చేసుకుంటున్నానండి. సో ఫస్ట్ అయితే ఇలా వన్ సైడ్ కట్ చేసేసుకొని రెండో వైపు కూడా నీట్గా మనకి సర్దేసుకున్న తర్వాత రెండు వైపులా కూడా నీట్గా కట్ చేసేసుకొని ఈ విధంగా విడిగా అయితే రెండు భాగాలుగా తీసుకోవాలి. సో చూసారు కదా, మధ్యలో కూడా సమానంగా అయితే కట్ చేసుకోవాలండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా నీట్గా రెండు వైపులా కూడా సమానంగా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అలాగే ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకున్న రైస్ బ్యాగ్ని అయితే మళ్ళీ ఫోల్డ్ చేసుకొని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఉండేటట్లుగా 4 భాగాలుగా అయితే 4 ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలండి. సో నేనైతే ఇక్కడ 4 ముక్కలు కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అలాగే ఇంకో రైస్ బ్యాగ్ కూడా తీసేసుకొని మళ్ళీ మధ్యలోకి మనకి 3 సైడ్స్ కట్ చేసేసుకున్న తర్వాత ఇలా ఓపెన్గా 2 ముక్కలుగా అయితే తీసుకోవాలి. ఇలా 2 ముక్కలుగా కట్ చేసిన రైస్ బ్యాగ్లో ఒక భాగం తీసుకొని మనకు అరచేయి మందాన్ని అయితే ఫోల్డ్ చేసేసుకొని 3 ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలండి. అంటే మనకి అటు ఇటు ఇంకా కట్ చేయాల్సిన అవసరం లేదు, లెంత్ అయితే సరిపోతుంది. సో పొడవు అన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మందాన్ని అయితే కట్ చేసేసుకొని దీన్ని అయితే 3 ముక్కలుగా తీసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ అలాగే ఇవి 3 ముక్కలు కట్ చేసుకున్న తర్వాత అదే ముక్కలోంచి సగం మనకి కట్ చేసేసుకొని మళ్ళీ ఇంకో 3 ముక్కలు అయితే తీసేసుకోవాలండి. సో టోటల్గా అయితే కొంచెం పెద్ద ముక్కలు ఒక 3, అలాగే ఒక సైజు ముక్కలు అయితే 3, అంతకంటే మధ్యలోకి 30% ఉండే ముక్కలు అయితే ఒక 3 అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ 3 మొత్తం అంతా కూడా 9 ముక్కలు అయితే నేను తీసుకున్నానండి. సో ఇప్పుడైతే వీటిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో చూసేద్దాం. ఈ 9 ముక్కలు కూడా కట్ చేసుకోవడానికి నాకైతే 2 సంచులు అయితే సరిపోయాయండి. సో నేను 3 అయితే తీసుకున్నాను, కానీ 3 అవసరం లేదనమాట. 2 సంచులు అయితే కరెక్ట్గా మనకి సరిపోతాయి. ఆ రెండిట్లో కూడా ఇంకో ముక్క అనేది మనకి మిగిలిపోతూనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే ఫ్రిడ్జ్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. సో ఫ్రిడ్జ్లో కూరగాయలు కానీ అలాగే ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు కానీ పెరుగు కానీ పాలు ఇవన్నీ పెడతాం కాబట్టి సో కూరగాయలు లాంటివి కొంచెం కుళ్ళిపోయినప్పుడు అయితే ఫ్రిడ్జ్ అనేది పాడైపోయి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే ఒక్కసారి కవర్లలో పెట్టేసి మనం కూరగాయలు అలాగే పెట్టేసామంటే మనం చూడకుండా వదిలేస్తే అది కుళ్ళిపోయి అలాగే నీరు గారిపోయి ఫ్రిడ్జ్ అంతా కూడా బ్యాడ్ స్మెల్ అనేది భయంకరంగా వస్తుంది కదా. సో అందుకనే ఎప్పటికప్పుడు నీట్గా ఫ్రిడ్జ్ని వీక్లీ కాకుండా సో మంత్లీ ఒక్కసారి అయినా కూడా నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ అలాగే నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేసుకున్న రైస్ బ్యాగ్ కవర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులో అయితే పెట్టేసుకుంటున్నాను. మామూలుగా అయితే మనం ఫ్రిడ్జ్ కోసం అయితే ఫ్రిడ్జ్ కవర్స్ అయితే కొంటూ ఉంటాం కదా, సో బయట ఆన్లైన్లో. అలాంటివి బయట ఎక్కడ కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈ విధంగా మనకి బియ్యం కొంటే ఇలాంటి సంచులు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి సో వీటిని బయట పడేసే బదులు ఈ విధంగా మనకి ఫ్రిడ్జ్ కవర్ల లాగా అయితే ఉపయోగించుకోవచ్చు అండి. సో వీటిని అయితే ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఒక 2-3 టైమ్స్ వాడిన తర్వాత మళ్ళీ తీసి పడేసి మళ్ళీ మనం ఎలాగో రైస్ అయితే కొనుక్కుంటూ ఉంటాం కాబట్టి సో వాటితోటి ఈ విధంగా మళ్ళీ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇవి చూడడానికి బాగుంటాయి, అలాగే మనకి పైసా ఖర్చు లేకుండా నీట్గా మనకి ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి దీంట్లో పెట్టేసుకోవచ్చు అండి. సో చూసారు కదా, నీట్గా నేనైతే ఎప్పటికప్పుడు ఈ విధంగానే పెట్టేస్తూ ఉంటాను అనమాట. మాకైతే 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయండి. సో రెండిట్లో కూడా నేను ఎలాంటి కవర్స్ అయితే కొనను బయట ఎప్పుడు కూడా. ఈ విధంగా రైస్ బ్యాగ్స్ కవర్స్ని ఈ విధంగా కట్ చేసేసుకొని ఈ విధంగా అయితే నేను ఎప్పటికప్పుడు ఆర్గనైజ్ చేసుకుంటాను. సో నేనైతే ఇక్కడ రెడ్ కలర్ తీసుకున్నాను కాబట్టి సో ఫ్రిడ్జ్లో కూడా వేసిన వెంటనే చూడడానికి నీట్గా ఉంటుంది. ఈ రైస్ బ్యాగ్లో మనకి గ్రీన్ కూడా వస్తుంది కదండి, సో గ్రీన్ కూడా అయినా కూడా బాగానే ఉంటుందండి సో ఫ్రిడ్జ్లో వేస్తే. అలాగే నేను వచ్చేసి ఇక్కడ రెడ్ తీసుకున్నాను కాబట్టి సో నాకు చాలా బాగా నచ్చింది అనమాట. నెక్స్ట్ అలాగే ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత నేను ఫ్రిడ్జ్లో అన్నీ కూడా సర్దేసుకున్నాను. సో ఫ్రిడ్జ్ని మనం ఎప్పటికప్పుడు నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకుంటేనే మనకి కరెంట్ బిల్ అనేది చాలా తక్కువ వస్తుంది. అలాగే ఐస్ కూడా కొంచెం నీట్గా వస్తుంది అనమాట. అలాగే ఫ్రిడ్జ్ నీట్గా హైజెనిక్గా ఉంటేనే అందులో పెట్టిన వస్తువులు తిన్న మనం కూడా నీట్గా హైజెనిక్గా అలాగే ఉంటామండి ఆరోగ్యంగా. సో చూసారు కదా, బయట పడేసే రైస్ బ్యాగ్ కవర్స్ని మనం ఎలా ఉపయోగించుకున్నామో. అలాగే ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మన పేజ్ని సపోర్ట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.